కార్యక్రమంలో పాల్గొనాలి. ఇక్కడ ఇందాక పాలు ఎలా పోసారో అలాగే ధాన్యాన్ని కూడా మీ శక్తి కొలది ఎంత తేవాలన్నది లేదు, దోషుడైనా సరే తీసుకురావచ్చు. మేము ఇంకొక గంటలో రావాలి తీసుకురావాల్సిన వాళ్ళు. అలాగే ఇప్పుడు అందరూ కూడా క్షీరాదివాత, పంచగవ్యాదివాత, ధాన్యాదివాతాంగ హోమాలు పూర్తయినాయి. అమ్మవారిని ధాన్యంలో మరగాలి. అది మీ ఓపిక. ఎంత మునుగుతుంది అంటే అది ఎంత మునిగితే అంత మనకి ధాన్యం పంటలు బాగా పండుతాయి. పెట్టుబడి పెట్టడంలో వ్యాపారంలో లాభం కాదు కదండి, ఇది మా పెట్టుబడి. కాబట్టి అది మీ శక్తి కొలది ధాన్యం తీసుకొచ్చి ఇంకేటువంటి అమూల్యమైనటువంటి సమయం కొలది నిమిషంలోనే మీరు ఇక్కడ రావాలి. అంటే 10-15 నిమిషంలో ధాన్యం తీసుకొచ్చి వాళ్ళు తీసుకురావాలి. అయ్యో అయిపోయిందా అని అంటే కుదరదు. తర్వాత ఎందుకంటే కాలం అమృతంతో సమానం, అమృతం కన్నా కూడా గొప్పది కాలం. కాబట్టి కాలాన్ని మించింది ప్రపంచంలో లేదు. కాబట్టి ఇంకోటిది
సంస్కారం కూడా బండి పొద్దున అప్పుడు మళ్ళీ చేద్దాం. అక్షంత పుష్పాలు ఓం జన్మో బాలపరాన్నస్తవగోయ ఆనిజం భవంతు రస్యగుం రాజ్యత్యేవాస్మరివాస్మమస్వాస్మమందో భూయాస్మన వాస్తుస్తవోయాస్మాన్ వేస్మాన్ వేస్యం జయం దస్మ ఆవాదరాహిమే భయం వివాదో వాదనే గృహం చాలు చాలు. బ్రహ్మఘోషం బ్రహ్మ ప్రపద్యే అంతరిక్షమవృంతరం బృహద్గ్రపర్వరాశ్రయ పాదస్వచ్చాస్వచ్యమాసనాదో యువరక్తరివాసమస్నానరిష్టే విరక్ష్యనాదో హయేరి సందో విశ్వవర్ణో మామహంకామరి విష్ణుప్రథివే వలత్యౌ భయానశ్చిత్తః గోదూదే దదావదస్తః భయా దశ్యయా
పైకి లైట్